మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు విజయ్ దేవరకొండకు నోటీసులిస్తూ ఆగస్టు 11న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ సమయం దొరకకపోవడంతో తేదీల్లో ఈడీ మార్పు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు విజయ్ దేవరకొండకు నోటీసులు ఇస్తూ ఆగస్టు 11న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ సమయం కోరడంతో తేదీల్లో ఈడీ మార్పు చేసింది. మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం భగ్గుమంది. ఏపీ నాగార్జున సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేసుకున్నారు. ఏపీ అధికారులు సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని రిలీజ్ చేశారు. కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండా ఎలా విడుదల చేస్తారని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం భగ్గుమంది. ఏపీ నాగార్జున సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేసుకున్నారు. ఏపీ అధికారులు సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని రిలీజ్ చేశారు. కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండా ఎలా విడుదల చేస్తారని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే కృష్ణా రివర్ లో ఉన్నటువంటి నదులన్నీ పెద్ద ఎత్తున నిండటంతో నాగార్జున సాగర్ కు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ సంబంధించిన ప్రకారం మాత్రమే నీటి విడుదల చేయాల్సి ఉండే. కానీ ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు సంబంధించినటువంటి ఆదేశాలు బేఖాదరు చేస్తూ ఇక్కడ నీటి విడుదల చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ప్రశ్నించగా దానికి సమాధానం చెప్పకపోవడంతో
టోటల్ గా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాటర్ బోర్డ్ కు వీళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి సమాచారానికి ముందస్తుగానే ఏపీ నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ని రిలీజ్ చేసిందనేది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రివర్ బోర్డుకు సంబంధించిన వారు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఝాన్సీ, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ అభివృద్ధి ఓర్వలేకనే వైసీపీ నేతలు పిచ్చి వాగుడులు వాగుతున్నారని మంత్రి డోలా వీరాంజనేయులు మండిపడ్డారు. తలడు నరికితే తప్పేంటి అని జగన్ అంటుంటే కన్ను కొట్టేలోపు వేసేయాలని ఆ పార్టీ మాజీ మంత్రులు అంటున్నారని విమర్శించారు. తప్పు చేసిన నేతలను పట్టుకుంటే ఏదో తప్పు చేశామని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయులు పాల్గొన్నారు. డబ్బులు ఇంతమంది ఎప్పుడు ఇల్లే కదమ్మా. ఆయన ఏదో 2,000 కళ్ళు గీత 50,000 వచ్చాడు. కళ్ళు గీతకి అదే 50 సంవత్సరాల వయసు ఇచ్చాడు. అది కళ్ళు గీతల్లో కూడా మందు షాపులు కూడా ఇచ్చారు. రిజర్వేషన్ పెట్టి ఇంతకుముందు ఎవరు చేయాలి పని అద్దమ్మా. ఇట్లా పింఛన్ వస్తున్నా వస్తుంది కదా గ్యాస్. మహబూబాద్లోని లక్ష్మీ థియేటర్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో వేయవద్దని, ఫస్ట్ ఫ్యాన్ షో వేయాలని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. మొదట ఇవాళ ఉదయం 8 గంటలకు ఫ్యాన్ షోకు టికెట్లను ఇచ్చారు. తర్వాత 23న రాత్రి 9:30 ప్రీమియర్ షో వేస్తామని బుక్ మై షో యాప్లో పెట్టడంలో గందరగోళం నెలకొంది. దీంతో మొదటి షోను అభిమానులు చూస్తారా లేక బయట వారు చూస్తారా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నించారు. వెంటనే థియేటర్ యాజమాన్యం పవన్ ఫ్యాన్స్ మొదటగా చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. బెనిఫిట్ షో కన్నా ప్రీమియర్ షోకు అధిక ధరలకు టికెట్లు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. లేదని చెప్పి మాట్లాడినాం. నేను అయిపోయినాక ఓకే అన్న 2 గంటలకు మీరు టికెట్ తీసుకొని బయటకు వెళ్ళాం. సెటప్ వెళ్ళిపోయినాక 3:20కి వాళ్ళు బుక్ మై షోలో టికెట్లు పెట్టుకొని 500 టికెట్, 350 రూపాయల టికెట్ కోసం ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. మేము అందరం చూస్తాం కదా అదే సినిమా. 350 రూపాయలు 500 రూపాయలు పెట్టుకొని చూస్తాం కదా. మేము నిన్న మాట్లాడినప్పుడు 710 రూపాయలు అయితే రండి. మొత్తం కింద కూర్చుంటా, పైన కూర్చుంటా, నీ ఇష్టం. 710 రూపాయలు అన్నాడు. అదే నేను చెప్పాను 500, 300 ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకొని మీ ఇష్టం 500, 300 మీరు బుక్ మై షోలో బుక్ చేసుకోండి అంటే అది ఎంత నిజం? ఒక సామాన్యుడు చూడడానికి వచ్చి టికెట్ తీసుకొని రేపు పొద్దున వస్తాను చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేసి విలేజ్ రమ్మంటే వాళ్ళు వస్తారా? క్లారిటీ లేకుండా వాళ్ళ సినిమా టాకీస్లో క్లారిటీ లేకుండా ఒక ఫ్యాన్స్ ఒక డైవర్ట్ చేసిన 380 టికెట్లు మేము బుక్ చేసుకునేదాకా మాకు ఏం చెప్పలేదు. 2:30కు టికెట్ తీసుకొని మేము బయటకు వెళ్ళాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.